ఎవ్రీవన్, మినీ బ్లాగ్. హెయిర్ గ్రోత్ మంచిగా అవ్వాలనుకుంటే కొద్దిగా ఆముదం నూనె. ఓకే, ఇప్పుడు నేను ఇది గ్యాస్ మీద పెట్టుకుంటున్నా. ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోండి. ఆముదం నూనె అండ్ కోకోనట్ ఆయిల్, దాంట్లో కొద్దిగా ఎక్కువ కోకోనట్ ఆయిల్. ఆముదం నూనె మనం 2 టేబుల్ స్పూన్ తీసుకుంటే కోకోనట్ ఆయిల్ ఒక 5-6 టేబుల్స్ తీసుకోవాలి. నేను నా హెయిర్కి ఎంత కావాలో అంత తీసుకుంటున్నా. అండ్ వచ్చేసి ఇట్లా గోరువెచ్చగా చేసుకొని పెట్టుకోవడం వల్ల నెత్తికి నూనె హెడేక్ కూడా రాదు. అండ్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ సిల్కీగా అవుతాయి. ఇలా చల్లారింది, గోరువెచ్చగా అయింది. ఇప్పుడు నేను హెయిర్కి పెట్టుకొని చూపిస్తాను. నేను నిన్నటి నుంచి అసలు హెయిర్ ఆయిల్ పెట్టుకోలేదు. అండ్ చూడండి ఎలా అయిపోయినాయో, జడలు కట్టినట్టు. ఎప్పుడైనా ఆయిల్ పెట్టుకున్నాక ఒక 1 అవర్ అలానే కొప్పు కట్టేసి వదిలేసేయండి. ఆయిల్ పెట్టంగానే కోమ్ చేయొద్దు. కోమ్ చేస్తే ఏమవుతుందంటే ఆయిల్ పెట్టి మనం లాభం ఉండదు. ఒక 1 అవర్ కాకపోతే ఒక ½ అవర్ ఇలా మంచిగా మసాజ్ చేయడం వల్ల మైగ్రేన్ తలనొప్పి అంటారు కదా, 1 సైడ్, అది కూడా తగ్గుతుంది. ఇలా వేళ్ళతో మంచి ఇలా మసాజ్ చేయండి. ఇలా వేళ్ళలో చేసుకుంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది అండ్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మనం ఇలా చేసుకుంటే ఒక 5 మినిట్స్ మంచిగా ఇలా చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఎప్పుడైనా లెంత్ వరకు హెయిర్కి ఆయిల్ కరెక్ట్ ఉంటే లెంత్ వరకు ఇలా మంచిగా హెయిర్ మసాజ్ చేసేసుకొని ఇలా మొత్తం హెయిర్ ఒక దగ్గర తీసుకొని ఒక 1 అవర్ అలానే కట్టి వదిలేసేయండి. పెట్టుకోగానే ఎప్పుడైనా హెయిర్కి దుయ్యొద్దు, కోమ్ చేయొద్దు అనమాట. మంచి ఇలా కట్టేసి హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఈ రెమెడీ ట్రై చేయండి. మెంతులు సో గుడ్. అండ్ మెంతులు, ఆమ్లా పొడి మంచిగా గోరువెచ్చగా నూనె చేసుకొని డైలీ ఒక 1 వీక్ ఒకసారైనా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మాత్రం మర్చిపోకండి.